హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. కొండ మీద ఏ వైపు చూసినా ఇలాగే మెట్లు కనిపిస్తూ ఉంటాయి. 4th డే మా సేవ పూర్తి చేసుకొని ఫుడ్ తినేసి వచ్చి రిలాక్స్ అవుదామనేసి అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. సడన్గా అందరం అనుకొని అయితే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని వద్దామనేసి అయితే అనుకోవడం అయింది. అనుకున్నదే తరువుగా వెంటనే వెహికల్స్ మాట్లాడుకొని ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అయితే వెళ్ళే దారిలో వచ్చేటువంటి బ్రిడ్జి ఇది, ధవళేశ్వరం వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి ఇది చాలా పెద్దగా ఉన్నది. నిండు కుండలాగా ఉన్నాయి వాటర్. అయితే పురాతనమైనటువంటి బ్రిడ్జ్ ఇది. అంతేకాకుండా చాలా పొడవుగా కూడా ఉంది. ఈ బ్రిడ్జి దాటుకొని ఇంకొంచెం ముందుగా వస్తూ ఉంటే ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు ప్రతి చోట ఏ వైపు చూసినా ఇవే షాప్స్ కనిపిస్తున్నాయి. వెహికల్స్ ఆపేసి అందరం తీసుకున్నాం అన్నమాట. ఇంత క్వాలిటీతో మన సైడు దొరకవు కదా అనేసి అందరం తీసుకున్నాము. తీసుకున్న వెంటనే రుచి చూడాలనిపిస్తుంది కదా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. నెయ్యి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ చాలా బాగా వేశారు. ఇక ఇక్కడి నుండి వాడపల్లి అయితే చేరుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి ఒకటే సందడిగా ఉంది. ఎందుకంటే అక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా. అందుకే రకరకాల కళాకారులు వాయిద్యాలు మోతలు మోగిస్తున్నారు. గుడి చుట్టూరా ఒక 5 ప్రదక్షిణలు చేసి ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం అయితే చేసుకున్నాము. ముందుగా ఇక్కడికి వస్తామని అయితే మేము అస్సలు అనుకోలేదు. అనుకోకుండా అక్కడ డార్మెంటరీ క్లీనింగ్ చేసే ఆవిడ మాతో మాట్లాడుతూ మాటల్లో వాడపల్లి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, నేను అక్కడికి వెళ్ళి వచ్చాను అని చెప్పడంతో ఎందుకో తెలియదు కానీ ఆ స్వామివారు మాకు తన ద్వారా గుర్తు చేసినట్లుగా అనిపించింది. వెంటనే వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం అనేసి అయితే అనుకున్నాము. త్వరగా రెడీ అయిపోయి వెహికల్స్ మాట్లాడుకొని అయితే వచ్చేసాము. ఇదంతా ఒక అద్భుతంలాగా అనిపించింది. స్వామివారిది ఊరేగింపు ఉన్నట్లుంది. అందుకు కోలాటం వేసేవారు, రకరకాల సంగీత వాయిద్యాల కళాకారులు అందరూ ఒక్కొక్కరుగా వచ్చేస్తూ ఉన్నారు గ్రూపులుగా. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గురించి నేను చాగంటి వారు చెప్తూ ఉంటే విన్నాను. కాకపోతే ఇప్పుడు ఇలా ఇక్కడికి వస్తాను, ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటాను అనేసి అయితే ఎప్పుడూ నేను అసలు ఊహించలేదు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు ఈ యాగశాల దగ్గర అయితే కూర్చున్నాము. ఇక్కడ స్వామివారికి సంబంధించిన హోమం జరిపిస్తూ ఉన్నారు. అక్కడే కాసేపు కూర్చున్న తర్వాత ఆ సౌండ్స్కి మేము కూడా కాసేపు ఆడుకోవడం అయితే అయ్యింది. చాలా బాగా అనిపించింది. ఇక్కడికి రావడం అయితే చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. 4 days నుంచి ఎర్లీ మార్నింగే లేచి సేవకు వెళ్ళి వచ్చి ఇటు ద్రాక్షారామం, అటు ఒంటిమామిడి బీచ్ చూసుకొని ఇటు వాడపల్లి వచ్చాము. అయినా కానీ మాలో ఏమాత్రం అలసట కనిపించకుండా ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మాలో మరింత ఉత్సాహాన్ని కలిగించి అక్కడే కాసేపు ఆడుకున్నాము.
ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని కోనసీమ తిరుమలగా పిలుస్తారంట. అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే శివాలయం ఉంది. శివాలయంలోకి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నాము. టెంపుల్స్ని అయితే పూలతో పండ్లతో చాలా చక్కగా అలంకరణలు చేశారు. దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇక చీకటి అవుతుంది కదా అనేసి బయటకైతే వచ్చేసాము. నైటు ఏదో ఒకటి తినేయాలనేసి మిరపకాయ బజ్జీలు విత్ సోడా తీసుకున్నాము. ఒక్కటే చెప్పక ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తినేలా చూసుకున్నాం అన్నమాట. అలా అయితేనే తిరగడానికి ఓపిక వచ్చింది. మొత్తం మీద మా టీం ఆర్గనైజేషన్ చాలా బాగుందన్నమాట. అందుకే ఇంత ఎనర్జీగా ఇన్ని చోట్లకి తిరగగలుగుతున్నాము. ఎలాంటి ప్లానింగ్ లేకుండా వచ్చిన బ్రహ్మోత్సవాల టైంలో రావడం చాలా విశేషంగా అనిపించింది. ఇక చీకటి అవుతుంది కదా అనేసి మళ్ళీ అన్నవరం అయితే బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సేవ ఉంది కదా, అందుకోసమనే త్వరగా బయలుదేరిపోయాము. ఈరోజు సేవ లాస్ట్ రోజు, 5వ రోజు అన్నమాట. ఈరోజు కాసేపు భక్తులకు వాటర్ సప్లై చేసే ప్లేస్లో ఉన్నానన్నమాట. తర్వాత గర్భగుడిలో 3 గంటల పాటు ఉన్నాను. అర్చన చేయించుకొని తర్వాత అయ్యగారి ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. రోజు గోశాలకు వచ్చి గోపంచకం జల్లుకొని పూజ చేయించుకొని వెళ్ళడమే అవుతుంది. ఇక్కడ ఉన్న 5 రోజులలో గోశాల దగ్గర ఎక్కువసేపు గడపదామనేసి అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. ఇప్పుడు అయినా కాసేపు వచ్చి ఉందాం అనుకునేసరికి ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారు. ఇంకా లోపల దానిక కూడా వెళ్ళేటట్టుగా అనిపించలేదు. ఆవులకు పెడతారా అండి ఇవి? ఇక 5 రోజుల అన్నవరం సేవ పూర్తిగా అయిపోయింది. సాయంత్రం కొంచెం ఖాళీగా టైం దొరికిందన్నమాట. ఆ టైంలో కొండ కిందకు వెళ్ళి అక్కడ ఒక 2 దేవాలయాలు ఉన్నాయంటే దర్శనం చేసుకొని వద్దామని అయితే వెళ్ళాము. అక్కడ చాలా బాగుంది. ఈ పద్మంపై మొత్తం కుంకుమ ఉందన్నమాట. దీనిపై శ్రీ అని రాసి ఏదైనా మనసులో కోరిక కోరుకున్నట్ల ఏది ఉంటే అది తప్పకుండా ఫలిస్తుందనేసి ఇక్కడి వారు చెప్తే మేము వచ్చి ఇలాగా చేస్తున్నాం అన్నమాట.
అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం దూరంలో నేరెళ్ళ అమ్మవారు అనే దేవాలయం ఉందంట, అక్కడికి కూడా వెళ్ళాము. దర్శనాలు పూర్తి చేసుకొని కిందే కొబ్బరికాయలు కొనుక్కున్నాము. ఎందుకంటే మార్నింగ్ సత్యనారాయణ వ్రతం చేసుకునేది ఉంది. అక్కడ సెట్ ఇస్తారు, కాకపోతే 300 రూపీస్ అవుతాయి. ఇక్కడ తక్కువకు వస్తున్నాయి కదా అనేసి కిందే తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఉదయం 5 గంటలకే ఫస్ట్ బ్యాచ్లో వ్రతం చేసుకుందాం అనేసి అయితే అందరం ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకునేవారు ఇక్కడ 300 రూపాయల టికెట్ నుండి 2000 రూపాయల టికెట్ వరకు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి కుదిరిన రేట్లో వాళ్ళు చేసుకోవచ్చు. మేమైతే 300 రూపీస్ వ్రతానికైతే కూర్చున్నాము. ఇది మార్నింగ్ ఒక్కొక్కసారి రద్దీ ఎక్కువ ఉన్న టైముల్లో 4కే స్టార్ట్ అవుతాయి. మామూలు టైంలో 5-6కి అట్లా స్టార్ట్ అవుతుందన్నమాట మొదటి బ్యాచ్. వ్రతం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని అక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని అక్కడి నుండి దేవీపురంకి అయితే చేరుకోవడం అయింది. ఈ దేవీపురంలో చాలా అన్ని రకాల సంబంధించిన దేవతలు ఉన్నారన్నమాట. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుండి సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళడం అయింది. ఇక్కడ విష్ణువును వరాహ లక్ష్మీ నరసింహుడిగా పూజిస్తారు. అంతేకాకుండా స్వామివారి విగ్రహాన్ని ఏడాది పొడవునా గంధంతోనే కప్పి ఉంచుతారంట. సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగే చందనోత్సవం రోజున మాత్రమే భక్తులకు స్వామివారి అసలు రూపాన్ని దర్శనమిస్తారంట. సింహాచలం నరసింహస్వామి టెంపుల్లో ఒక విశేషం కూడా ఉంది. అక్కడ కప్పం స్తంభం అని కూడా ఉంటుంది. కప్పం అంటే పన్ను, రుసుము, మొక్కు అని అర్థమంట. భక్తులు స్వామికి కప్పం చెల్లించడానికి ఈ స్తంభాన్ని ఉపయోగిస్తారంట. భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఈ స్తంభాన్ని కౌగిలించుకుంటారు. స్తంభాన్ని అలా పట్టుకోగానే అక్కడే ఉండేటువంటి అతను టవల్తో చుట్టూ కట్టేసినట్టు పట్టుకుంటారు. ఒక 15 సెకండ్స్ మాత్రమే ఉంటుంది అలా. ఇలా చేయడానికి టికెట్ వచ్చేసి 25 రూపీస్. 25 రూపీస్ ఇచ్చామంటే ఆ స్తంభాన్ని ఇట్లా పట్టుకొని ఉన్నట్ల ఏదుంటే టవల్తో మనల్ని కట్టేస్తారన్నట్టు. ఆ కట్టిన టైంలో మన కోరికలను చెప్పుకోవాలంట అక్కడ. ఇక సింహాచలం నుండి బయలుదేరి విశాఖ ఆర్కే బీచ్కి అయితే రావడం అయింది. అవునా, సరే ట్రై చేస్తాను, తీసుకుందాం. తర్వాత ఫోటో తీసుకొని తీసి మొబైల్ పంపిస్తారట. 20 రూపాయలు ఛార్జ్ చేస్తాం మేము. ఈ విశాఖ బీచ్ కంటే ఒంటిమామిడి బీచ్ చూస్తేనే చాలా భయానకంగా అనిపించింది. మాకు రిటర్న్ ట్రైన్ వచ్చేసి నైట్ 10:30కి అట్లా విశాఖ నుండి ఉంది. అయితే అందుకోసమనే వాటర్లో ఎవరం దిగలేదు, బయట నుండే చూసేసాం. లోపలి వరకు వెళ్ళలేదన్నమాట, డ్రెస్సులు తడిసిపోతాయి అనేసి.
ఇవేనండి మా 5 రోజుల అన్నవరం సేవా విశేషాలు. ఈ 5 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియనట్టుగానే గడిచిపోయాయన్నమాట. లాస్ట్ రోజు విశాఖ బీచ్ చూసుకొని అక్కడ నుండే మాకు ట్రైన్ రిటర్న్ టికెట్ ఉందన్నమాట. అక్కడ నుండే మా పెద్దపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవడం అయింది. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయ్యేది ఉంటే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.